హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనం ఆలూతో ఫింగర్స్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఒక కప్పు రైస్ ఫ్లోర్తో నేను ఫింగర్స్ అనేది ఒక స్నాక్ ఐటెం లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. కంపల్సరీగా వాచ్ చేసేయండి. ముందుగా ఇలాంటి ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఒక కప్పు రైస్ ఫ్లోరు అంటే బియ్యం పిండి అనమాట. సో ఒక కప్పు మనం బియ్యపిండి వేసుకున్నామండి. అలానే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కావచ్చు, అలానే కొత్తిమీర, అలానే కరివేపాకు వీటిని కూడా వేసేసేయండి. వీటిలో అలానే ఒక పెద్ద సైజు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇది కూడా ఈ రైస్ ఫ్లోర్లో వేసేయండి. ఆనియన్స్ కూడా ఇప్పుడు కొంచెం స్పైసెస్ అని వేద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మనం పచ్చిమిర్చి వేసేదాన్ని బట్టి ఇక్కడ కారం అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ రైస్ ఫ్లోర్కి పట్టేట్టు బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా బియ్యపిండి, అలానే ఒక గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగానే ఇలాగా బియ్యపిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కొంచెం కొంచెం వేసుకోండి ఉండలు లేకుండా. మనం ఇప్పుడు ఇది ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉంచేసేద్దాం దీన్ని. ఇదైతే కూల్ అయిపోయిందండి. కొంచెం మళ్ళీ ఒకసారి దీంతోనే కలిపేసుకోండి. మొత్తం ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆ ఫింగర్స్ రెడీ చేసేలోపు డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మన ఫింగర్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. చిన్న చిన్నగా బాల్స్ తీసేసుకోండి. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. అలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసేసుకొని చపాతీ పీట ఉంటుంది కదా, దీని మీద ఇలాగా స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం. ఇట్లాగా బియ్య పిండి తీసుకొని చేతికి రాసుకొని అప్పుడు మనకి పిండి మనకు అంటదనమాట. అన్నీ ఇలా వస్తాయండి. చక్కగా ఫింగర్స్ లాగా నీట్గా చేసుకోండి. అన్నీ చూసారు కదా, అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే. ఒకసారి మళ్ళీ మీరు వాచ్ చేయండి. ఇలా రోల్ చేయటమే అనమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. ఫైనల్గా ఇలా షేప్ వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయింది కదా, ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి.
సో చూసారు కదండి, ఒక కప్పు రైస్ ఫ్లోర్కి మనకి ఇట్లా వచ్చినాయి అనమాట. రైస్ ఫ్లోర్స్ ఫింగర్స్ అని కూడా అనొచ్చు బియ్యపిండితో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.